తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ, తాళ్లపాక పెదగంగమ్మ తరహాలోనే మంచాల వీధిలో కొలువుదీరిన దొనకొండ గంగమ్మకు శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారు భక్తుల కోరికలు నెరవేరుస్తూ తరతరాలుగా యాదవ భక్తులను అనుగ్రహిస్తుంది. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏడు యాదవులు తమ కులదైవమైన అమ్మవారికి పూజలు, ఆరాధనలు, జాతరలు నిర్వహిస్తూ తరిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాల్లో జాతరలను 3 రోజుల పాటు వేడుకగా నిర్వహించుకుంటున్నారు. వినుకొండ గంగమ్మ అమ్మవారు కొలువుదీరిన ఆలయం నుంచి ఉత్సవమూర్తి పట్టు పీతాంబరాలు, వస్త్రాలను, పుష్పమాలలను ధరించి సర్వాలంకార భూషితరాలై మంచాల వీధి నుండి తిరుపతి నగరంలోని అన్ని వీధులు తిరుగుతూ ప్రధానంగా గాంధీ రోడ్డు, తీర్చకట్టె వీధి, 4 కాళ్ల మండపం, పెద్ద కాపు వీధి, యాదవ కాలనీ, వివి మహల్ రోడ్, చింతకాయల వీధి, దొడ్డాపురం మీదుగా వేరువేరుగా కోట కొమ్మల వీధిని దాటుకుంటూ తిరిగి యథాస్కారం మంచాల వీధిలోకి చేరుకుంటుంది. 3 రోజులు పండుగగా మహావైభవంగా జరుగుతుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 27వ తారీఖున సాయంత్రం బయలుదేరి పలు వీధులను ఆమె దాటుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం చింతకాయల వీధిలో కొలువు చేరారు. ఇలా కొర్లగుంట, భవానీనగర్ తదితర ప్రాంతాల్లో భక్తులను తెరింపజేస్తూ శనివారం ఉదయం మంచాల వీధిలోని తన స్వస్థానానికి చేరుకుంటారని నిర్వాహకులు తెలియజేశారు.